పిఎంసి ప్రేక్షకులకు, ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం. మన తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని ముగ్గురు యోగ పొంగువులతో మనం ఈరోజు ఉన్నాం. ఒకరు జగపతిరాజు గారు. మహాకరుణ శాకాహార ర్యాలీలు అంటే మరి తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. ప్రపంచానికి ఒక అద్భుతంగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి. అలాగే మన ధ్యానగాన తుంబుర పిప్పల ప్రసాద్ గారు. వారు తెలియని వాళ్ళంటూ లేరు. వారు మరి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా, మరి భవిష్యత్తు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి వారి యొక్క గానామృతంతో, సంగీతంతో మరి ఉర్రు తొలగిస్తూ ధ్యానంలో మరి లోతులకి తీసుకెళ్లేటువంటి గొప్ప ఘనత వారిది. వారు డాక్టరేట్ కూడా పొందారు సంఘసేవా కార్యక్రమాల ద్వారా. అలాగే మరి చిన్న వయసు నుంచే ధ్యానంలోకి వచ్చి ఒక బైక్ మెకానిక్ నుంచి మరి ఈరోజు నాదయోగిగా మరి అందరికీ పరిచయం అవుతున్న గణేష్ గారు. మరి ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో చాలా అద్భుతంగా వారు సేవలు అందిస్తున్నారు. ఈరోజు మనం ప్రత్యేక కార్యక్రమం ఫిబ్రవరిలో జరగబోయేటువంటి మహాకరుణ ధ్యాన మహాచక్రం 8 సంవత్సరాలుగా ధ్యాన మహాచక్రం జరుగుతుంది. మరి ముందుగా మనం అసలు ఈ శాకాహారం గురించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ధ్యానము, శాకాహారం ఒక నాణ్యానికి బొమ్మ బరుసు ఎలాంటివో, ఒకవైపు ధ్యానము, రెండో వైపు శాకాహారం. అది భారత సనాతన ధర్మాలైనటువంటి అహింసా పరమోధర్మ, సత్యమేవ జయతే అనే నినాదాలకు ప్రతిరూపంగా ఉన్నటువంటి మరి శాకాహారం గురించి మరి రాజుగారు మొట్టమొదటి నుంచి కూడా అనేక శాకాహార ర్యాలీలు ఉధృతంగా మరి తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించి మరి ప్రపంచానికే ఒక అద్భుతమైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కే ఒక వన్నె తెచ్చినటువంటి గొప్ప ఘనత. అలాగే మరి ఈరోజు అరకు మరి సమీపంలో ఒక అద్భుతమైనటువంటి శాకాహార గ్రామం నిర్మాణం జరుగుతుంది. దానికి ముందే బీజాలు మన రాజానగరం, రాజమండ్రికి అతి సమీపంలో ఒక శాకాహార గ్రామం నిర్మించారు. సో మరి వీటన్నిటి విషయాల గురించి మనం ముందు రాజుగారి ద్వారా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం. పిప్పల ప్రసాదరావు గారికి, డాక్టర్ పిప్పల ప్రసాదరావు గారికి, గణేష్కి, మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకి పరిష్కారం రెండే. ఒకటి ధ్యానం, రెండు అహింస. ఈ రెండు అంశాలే అన్ని సమస్యలకి పరిష్కారం. ఇది ఎలాగా అనేది మనం చూస్తే కాజ్ ఎక్కడుంది, కారణాన్ని సరిచేస్తేనే ఎఫెక్ట్ మారుతుంది. కారణ ఫలం మార్చాలి అనుకుంటే మనం ఎంతసేపు పైన మార్పు చేస్తే కాదు. మనిషి చైతన్యవంతమైతే, మానవుడిలాగా అయితే, తను ఏం చేయాలో అది చేస్తే ఈ భూమి చక్కగా అన్ని విషయాల్లో సరిగా అయిన పద్ధతిలో ఉంటుంది. మనిషి ఒక్కడే వికృతంగా ఉన్నాడు, మిగిలిన ఏ జీవి ఈ పరిస్థితిలో లేదు. దానికోసమే ప్రతి ఆధ్యాత్మిక సంస్థ, ప్రతి ధార్మిక సంస్థ యొక్క అతి ముఖ్యమైన బాధ్యత మనిషిని మనిషిగా రూపాంతరం చెందించవలసి ఉంది, మేల్కొల్పవలసి ఉంది. మనిషి అచేతనంగా చేస్తున్న కొన్ని పనులు, జీవుల్ని చంపి తినడం అతి ఘోరం. ఇంత నాగరికులు అయిన తర్వాత కూడా ఇంకా తిండి కోసం సెకండ్కి 255 జీవుల్ని తిండి కోసం చంపుతున్నారు. ఎంతటి దారుణమో ఇది. నిమిషానికి 1000 జీవులు, లక్షల కోట్ల జీవుల్ని ఇంత ఘోరంగా అమానుషంగా మనం రక్తపాతం చేస్తా మనం శాంతిని పొందాలి అంటే అది ఏమాత్రమూ అవ్వదు. ఎందుకనంటే ఈ ప్రకృతికి ఒక సూత్రం ఉంది, అది ఆ నేచర్ లా, అది ఎవరు మార్చేది కాదు. మనం ఏమి చేస్తామో దానినే పొందుతాం. ఇది నేచర్ లా. మనం హింసను చేస్తే హింసనే అనుభవిస్తాం, బాధ పెడితే బాధనే అనుభవిస్తాం. ఈ మౌలిక విషయాన్ని మనం విస్మరించి ఈ భారతదేశం ప్రపంచానికి అందించిన ఒక గొప్ప సందేశమే అహింసా ధర్మం. ఈ దేశపు యొక్క జాతీయ ఆదర్శం అహింస. అలాంటి దేశంలో జీవుల్ని చంపి తినడం అనేది చాలా ఈ దేశ మర్యాద కాదు. అందుకనే ప్రతి ధార్మిక సంస్థ తన పని తాను చేస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఒక 40 సంవత్సరాలుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్, పత్రిజీ ప్రతి వ్యక్తిని చేరి
మనందరినీ ఎంతోమంది లక్షలాది మందిని శాకాహారులుగా తయారు చేసి వారికి ధ్యాన విద్యని ఉచితంగా ఏ విధమైన రుసుములు లేకుండా ధ్యానాన్ని అందరికీ చేరవేసే ఒక మహా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఓషా అంటారు, ఈ గ్రహం, ఇంత అందమైన గ్రహం అంతరించిపోతే, దాదాపు ఆయన 90 ఆ సమయంలో మాట్లాడిన మాట ఒక 25-30 సంవత్సరాల కంటే కూడా నాకు ఆశాజనకంగా ఆలోచిస్తే ఒక 25-30 సంవత్సరాలు అవుతుంది. సముద్ర మట్టం ఇంకొక 20 మీటర్లు పెరగడానికి ముందే మానవ చైతన్యం కనీసం ఇంకొక 20 మీటర్లు పెరగాలి. మానవ చైతన్యం వేల సంవత్సరాలుగా ఎదగలేదు కాబట్టే మనిషి ఇంత దారుణంగా కేవలం ఒక 4 నిమిషాల రుచి కోసం జీవుల్ని చంపు తింటా, ఇంకా మనం ఏమి తినాలో తెలియని స్థితిలో ఉండడం అమానుషం. కాబట్టి ఆ విషయంలో అవేర్నెస్ కల్పించవలసిన బాధ్యత ప్రతి ధార్మిక సంస్థకి ఉంది. ఆ బాధ్యతని 100% చేస్తున్న మహాద్భుతమైన ఆధ్యాత్మిక సంస్థే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఆ మూమెంట్లో భాగంగానే మనం ఈ పనులు చేస్తున్నాం. అందరూ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా నిత్యం వారి నోటి నుంచి 2 మాటలు వస్తాయి. 1 ధ్యానం, 2 వారు అందరినీ శాకాహారులు కమ్మని చెప్పడం. థ్యాంక్ యూ సార్. అలాగే మన ప్రసాద్ గారు మరి ఈ ర్యాలీలకు సంబంధించి వారి యొక్క గానామృతంతో, వారి యొక్క స్లోగన్స్తో చాలా అద్భుతంగా రికార్డ్ చేసి మరి వారు దేశం అంతా కూడా ఆ ప్రచారం చేసే నిమిత్తం వారి యొక్క సేవలు అందించారు. మరి ఈ శాకాహారం గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను బేసిక్గా నాన్ వెజిటేరియన్ని. అయ్యప్ప స్వామి మాల వేసుకొని 41 రోజు వాటన్నిటికీ దూరంగా ఉన్నాను. తర్వాత వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకు అవసరం లేదు, బాగుంది కదా, శాకాహారిగా ఉన్నప్పుడు అంతా బాగుంది కదా, ఫ్లెక్సిబుల్గా, మళ్ళీ ఎందుకని చెప్పి దాన్ని విడిచిపెట్టాను. అంతేగాని దాని గురించి నాకు ఏ వివరాలు తెలియదు అప్పుడు. తర్వాత ఆటోమేటిక్గా పిఎస్ఎస్ మూమెంట్లో వచ్చిన తర్వాత పత్రి మహారాజ్కి కొద్ది రోజుల్లోనే చేరువయ్యాను. దానికి కారణం ఏమిటి అని ఎవరో ఒక జగపతిరాజు గారు లాంటి ఒక సీనియర్ మాస్టర్ని అడిగితే, మీరు బిఫోరే శాకాహారిగా ఉన్నారు కనుక గురువుగారి దగ్గరికి తొందరగా చేరగలిగారు అన్నారు. అప్పుడు నేను దాని గురించి కొంచెం ఎక్కువగా ఎంక్వైరీ చేస్తే దానివల్ల కలిగేటటువంటి నష్టాలు, ఆ నాన్ వెజిటేరియన్ వల్ల, శాకాహారం వల్ల కలిగేటటువంటి లాభాలు విన్న తర్వాత అరే నేను ఎంత గొప్ప పని చేశాను అని చెప్పి ఆనందపడి అప్పటి నుంచి ప్రచారం చేస్తున్నాను. మరి ముఖ్యంగా నేను నాన్ వెజిటేరియన్గా ఉన్నప్పుడు నా పరిస్థితి ఒకలా ఉండేది, ఇటు ఆర్థికంగా కానీ, హార్దికంగా కానీ, సాంసారికంగా కానీ. ఎప్పుడైతే నేను శాకాహారిగా మారానో కొంచెం అందరినీ పాజిటివ్గా చూడడం, కొంచెం కోపాలు అవి తగ్గించుకోవడం, ఆలోచనారహిత స్థితి నుంచి బయటపడడం, తర్వాత ఎక్కడికైనా ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అక్కడ విషయాల్ని లోపలికి తీసుకోవడం, ఇవన్నీ కూడా నాకు ఆహార ప్రభావం వల్లే వచ్చినాయేమోనని కూడా నాకు నమ్మకం అయితే ఉంది. అందరికీ మనవి చేసేది ఒకటే, ఏ జీవి కూడా మనకు ఆహారంగా పుట్టలేదు. ఆ జీవి మనకు నేర్పడానికే, మనకి సహకారం చేయడానికే, మనతో సహవాసం చేయడానికే ఆ జీవులన్నీ జన్మించినాయి. అరుణాచలేశ్వరుని యొక్క చరిత్రలో కూడా ఎంత అద్భుతంగా తోటి జీవుల్ని ఇలా ప్రేమించాలి అని ఎంత అద్భుతంగానో చెప్తారు ఆయన. మరి అందరూ వింటున్నారు, అన్ని దేవుళ్ళని ఆరాధిస్తున్నారు, కానీ మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ మామూలుగానే ఆ మాంసానికి బానిసలు అవుతున్నారు. దానికి కారణం నేను పర్సనల్గా అడిగితే అలవాటు అయిపోయిందని కొంతమంది, బలం ఉండదు కదండి అని కొంతమంది అని అంటున్నారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, శాకాహారం తినే ఏనుగు కంటే ఈ సృష్టిలో మరి ఏ జీవి బలంగా లేదు. అది పూర్తి శాకాహారి. శాకాహారం తినే ఎన్నో మూగజీవులు ఆరోగ్యంగా బలంగా ఉన్నాయి. మరి వాటిని మనం ఎందుకు తీసుకోము పరిగణంలోకి అంటే, ఇక్కడ ఒక ఎస్కేపింగ్ నేచర్ అన్నమాట. మన జిహ్వ చాపల్యాన్ని చంపుకోలేక ఇవన్నీ చెప్తున్నాం. కానీ మీరు 41 రోజు శాకాహారిగా ఉండి చూడండి, తర్వాత మీకు ఆ శరీరం స్థితి, మీ యొక్క మాట, అన్నీ, మీ ఆలోచనలు, మీ పరిస్థితులు ఎంత అద్భుతంగా ఉంటాయో. ఎందుకంటే నేను ఆ 41 రోజు దాంట్లోంచి వచ్చాను కనుక దాని గురించి చెప్తున్నాను. నేను ఈరోజే నిర్ణయించుకోండి, నేను శాకాహారిగా ఉంటానని. మీరు ఎప్పుడైతే శాకాహారిగా ఉంటానని నిర్ణయించుకున్నారో మీ జీవితాన్ని ఆ ప్రకృతి మాత తన ఒడిలోకి తీసుకుంటుంది. అమ్మ ఒడిలో మీరు ఉన్నప్పుడు అన్నీ సౌఖ్యాలే కదా.
దయ ఉంచి మాంసభక్షణ మానండి, శాకాహారులుగా జీవించండి, ఆనందాన్ని పొందండి. నేను భజనలో కూడా అందరికీ చెప్తాను, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అంటూ గోవింద నామాలు చెప్తూ మత్స్యావతార గోవింద, వరహావతార గోవింద, కూర్మావతార గోవింద అని తిరుపతిలో మత్స్యావతార అంటే ఆ చేపని, ఆ పరమేశ్వరుని, ఆ వెంకటేశ్వర స్వామి అవతారంగా భావన చేసి అక్కడ ఆరాధించినటువంటి మనం అదే మత్స్యాన్ని అవతారం నుంచి పక్కకు పెట్టి ఆహారంగా స్వీకరిస్తున్నాం. అది తెలుసో తెలియకో అర్థమవడం లేదు. దయచేసి ఇవన్నీ కొంచెం పరిగణనలో తీసుకొని మీరు శాకాహారం ఒక్క 41 రోజు చూడండి, మీలో ఎంత మార్పు ఉంటుందో. నేను ఇలా ఎంతోమందికి చెప్తే కొన్ని వేల మంది శాకాహారులు అయ్యారు. వాళ్ళందరూ ఇప్పుడు నాకు ఫోన్లు చేసి, సార్ మేము ఎంత హ్యాపీగా ఉన్నాం సార్, క్రానికల్ డిసీజ్ నుంచి బయటపడ్డాం సార్ అని చెప్తున్నారు. దయచేసి పిఎస్ఎస్ మూమెంట్లో అందరి సంకల్పం ఒకటే, ఏ జీవి ఏ మనిషికి ఆహారంగా కాకుండా ఒక సాన్నిహిత్యంగా ఉండాలని, మేము ఆ ప్రేమని ఆ జీవుల పట్ల ఉండాలని కోరుకుంటూ పత్రి మహారాజు కోరుకున్నటువంటి ఆ కోరికను కూడా మా రూపంలో మేము ముందుంచుతున్నాం. జై శ్రీరామ్. అలాగే మన పొజ్జ గణపతి, మరి సోమ గణపతి అందరికీ తెలిసి నాదయోగి గణేష్ గారు మరి పత్రిజీని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు సంగీతంతో, గానామృతంతో అద్భుతంగా ధ్యానం చేపిస్తున్నారు. మరి వారు కూడా రాజుగారితో కలిసి ఎన్నో శాకాహార ర్యాలీలో తెలుగు రాష్ట్రాల్లో బాగా మొట్టమొదట్లో తిరిగేవాళ్ళు. మరి వారి మాటల్లో మన అహింస మహాకరుణ గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచమంతా చూస్తే చాలా అస్తవ్యస్తంగా ఉంది. చాలా అనారోగ్యాలతో, అశాంతులతో, ఆందోళనలతో అగమ్యగోచరంగా మనిషికి అన్నున్నా, అన్ని సదుపాయాలున్నా, తనకు కావాల్సిన అన్ని సంపాదించుకుంటున్నప్పటికి కూడాను మనిషిలో అశాంతి ఉంది. ఎక్కడ కూడా మనిషిలో ఉండాల్సినటువంటి ఆ పటిష్టత లేదు. ఇవాళ ప్రపంచంలో ఒక డబ్బున్నవాడు పేదవాడిగా జీవిస్తే ఎలా ఉంటుందో, ఒక చైతన్యం అంటే అన్ని జీవరాశుల్లో గొప్ప చైతన్యం అనేటువంటి మానవుడు అశాంతిగా ఉంటే అంత ఆశాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ప్రకృతి అనేది అన్నీ ఇస్తుంది మనిషికి, మొత్తం అన్ని జీవరాశులకి. ప్రకృతి తత్వం ఏంటంటే ఇవ్వడం, గివర్. నేచర్ ఈజ్ గివర్. నేచర్ ఇస్తూ ఉంటుంది ఎప్పుడు. కానీ ఎంత అద్భుతంగా ఇస్తుందో దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో ఉపయోగించలేకపోతున్నాం. దీనికి పెద్ద పెద్ద చదువులు అక్కర్లేదు. ఒక జీవిని చంపకూడదు అనే విషయానికి పెద్ద పెద్ద ఉపమానాలు, పెద్ద ఉపనిషత్తులు, పెద్ద చదువులు అవసరం లేదు దానికి. నేను ఒక బైక్ మెకానిక్గా ఉండేవాడిని, నేను కుంగ్ఫూ మాస్టర్గా ఉండేవాడిని. నాకు ఎవరో నా శిష్యుడే, నా స్టూడెంటే వచ్చి చెప్పాడు, ఇది కూడా ధ్యానం చేయండి అని. అందులో ఉంది అహింస పరమో ధర్మ, జీవం చేయకూడదని. ఒక్క మాట. అంతకుముందు నేను బాగా తినేవాడిని, బలం బాగా వస్తుందని. కానీ ఆ ఒక్క మాటతో నేను మానేస్తే నా జీవితం మొత్తం టర్న్ అయిపోయింది లైఫ్. ఎందుకంటే నేను మనిషిని అయ్యాను. ఫస్ట్ మనిషిలా ఉండడానికి ఆ పాంప్లెట్, ఆ చిన్న మెసేజ్ అది చూడగా నాకు అర్థమైంది ఏం చేస్తామని చెప్పి. ఇప్పుడు మహాకరుణ అంటాం, దేవుడి దగ్గరికి వెళ్తాం, దైవం దగ్గరికి వెళ్తాం, మనకి ఏం కావాలో అడుగుతాం. ఏం కావాలి మొట్టగా, దేవుడు నన్ను కరుణించాలంటాం. నువ్వేమో జీవులు హింసిస్తుంటే దైవం నిన్ను కరుణ ఎలా ఇస్తాడు? ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు మనుషులు? ఈ మాత్రం చిన్న లాజిక్ మిస్ అయ్యి ఇవాళ ఎంటైర్ ప్రకృతిని పూర్తిగా పాడు చేస్తున్నాడు మనిషి. చెట్లు నరుకుతాడు, జీవుల్ని చంపు తింటాడు. ఇలా ఉన్న సమయంలో ఎంతోమంది అవతార పురుషులు భూమి మీద అవతరించి సరైన మార్గంలో పెట్టడానికి మనం చెప్తున్నా ఏ కొద్ది మందో పట్టుకొని తమ జీవితాలని అర్థగత చేసుకుంటున్నారు. అర్థవంతంగా జీవిస్తారు జీవితాన్ని. జీవితానికి అర్థత కావాలి, సార్థకత కావాలి. అలా ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తుంటే ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు తమ జీవితాలు అద్భుతంగా అందంగా జీవిస్తారు. ఇప్పుడు చెప్పారు మన పిప్పల ప్రసాద్ గారు ఎలా ఉండేదో. ఎంత భక్తి ఉన్నా, ఎన్ని నువ్వు చేసినా ఆ చేయకూడని ఒక పని చేస్తే జీవితం ఎలా అస్తవ్యస్తం అయిపోతుంది అనడానికి ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఎంతోమంది ఉన్నారు మన పిరమిడ్ సొసైటీలో, పిఎస్ఎస్ఎం మూమెంట్లో. ఇది అహింస అనేది మనం చేసే ఆధ్యాత్మిక స్పిరిచువల్ వేలో ఉన్న వాళ్ళకే కాదు, ప్రతి మనిషి కూడాను మనిషిలా ఉండాలి. ఫస్ట్ మనిషిలా జీవించాలి. ప్రతి జీవి తన నేచర్తో తనుంది. మనిషే తన నేచర్కి విరుద్ధంగా ఉన్నాడు. మనిషి తనకి వెగరిష్గా వెళ్తున్నాడు, వేరేలా వెళ్తున్నాడు. తనతో తాను ఉండట్లా. ఆ తనతో తాను ఉండడానికి చక్కటి ఆ స్పృహణ కలిగించడానికి ఈ చక్కటి వేదికలు, ఇలాంటి ఆశ్రమాలు. ఇవాళ నేను గత 15 సంవత్సరాల క్రితం మా డాక్టర్ రాయి జగపతిరాజు గారు ఒక చక్కటి కార్యక్రమం పెట్టారు. అహింస సద్భావన యాత్ర. సద్భావన రావాలి మనిషికి.
మనం ఎలా ఉండాలి, మన తోటి జీవుల పట్ల ఎలా ఉండాలి. ఎందుకంటే మనం ఎన్నో చిన్నప్పటి నుంచి వింటున్నాం, భగవంతుడు ఒక చోట లేడు, అన్ని చోట్ల ఉన్నాడు, సర్వజీవాల్లో జీవాన్ని అని చెప్పాడు కృష్ణ భగవానుడు. కానీ మనం ఏం చేస్తున్నాం, మనమే గొప్పవాళ్ళు అనుకుంటున్నాం, మనకన్నా లో లెవెల్ ఉన్న వాటిని చంపు తినేస్తున్నాం. అలాగా ఉంది కదా అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే ఈ ప్రపంచానికి కొంచెం స్పృహ ఉన్నవాడు ప్రపంచానికి తెలియజేయాలి, స్పృహ ఉన్నవాడు తెలియజేయాలి, ధర్మం తెలిసినవాడు ధర్మాన్ని తెలియజేయాలి. ఆ పనిలో భాగంగా అహింస సద్భావన యాత్ర పెట్టినప్పుడు మేము వెళ్తున్నప్పుడు మేము ఒక 40 రోజుల పాటు మొత్తం ఈ రాష్ట్రం అంతా తిరిగి సుమారుగా ఒక 1500 గ్రామాల్లో చాలామందికి ఆ స్ఫురణ కలిగిస్తే ఎంతోమంది చైతన్యవంతులు అయ్యి ఇవాళ వాళ్ళు కూడా తమ జీవితాల్లో మరి అహింసావాదులుగా వాళ్ళ హృదయాల్లో కరుణ నింపుకొని ఎంతో కొంచెం చేస్తారు. ఎందుకంటే ఇది మాటలు చెప్తేనో మాటలు వింటేనో జరిగేది కాదు, వ్యక్తిగత రెస్పాన్సిబిలిటీ కావాలి, మనకి రెస్పాన్సిబిలిటీ బాధ్యత కావాలి. ఎందుకంటే ఈ గ్రహం మీద మనం ఉన్నాం, ఈ భూగ్రహాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జీవిస్తున్నాం కాబట్టి మన ఇంటిని ఎవరు కాపాడతారో మనమే కాపాడుకుంటాం. అలాగే ఈ భూమండలాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్క మనిషిది, ఎందుకంటే మనం చైతన్యవంతులు అయి ఉన్నాం కాబట్టి. కనుక ప్రతి మనిషి ఈ యొక్క స్ఫురణను కలిగించుకొని ఆ జీవుల పట్ల, ఆ వృక్షజాతి పట్ల, యావత్ ఈ భూమండలం పట్ల ఒక చక్కటి అవగాహనతో మెలిగితే ఈ అద్భుతంగా ఈ గ్రహాన్ని మరి మనం కాపాడుకున్న వాళ్ళు అవుతామని నా అభిప్రాయం. మాస్టర్, థ్యాంక్ యూ సార్. తర్వాత మరి పత్రిజీ 1,00,000 ఆశ్రమాలు నిర్మాణం జరగాలన్నారు. మొట్టమొదట్లో కర్నూలులో పిరమిడ్ నిర్మాణం చేసి పిరమిడ్ సెంటర్సు, పిరమిడ్లు ఈ భూమండలం అంతా మరి దాదాపు 25,000 నుంచి 30,000 వరకు మరి స్థాపించి పిరమిడ్ ధ్యాన కేంద్రాల ద్వారా లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్స్ ధ్యానం తెలుసుకొని ఈరోజు మరి శాకాహారులుగా మారారు, ధ్యానం తెలుసుకొని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందారు. మరి ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ సామూహిక కార్యక్రమాలు చేసుకోవడం కోసం, నివసించడం కోసం ఈ యొక్క ఆశ్రమాలు మరి స్థాపించమని చెప్పారు. మరి అందులో భాగంగా 2010లో ఇక్కడ రాజానగరం, రాజమండ్రి దగ్గరలో శాకాహార గ్రామం, ఆ తర్వాత మరి అరకు ప్రాంతంలో ఒక ప్రకృతి వ్యాలీ నిర్మాణం మన దాట్ల రాయ్ జగపతిరాజు గారి యొక్క ఆధ్వర్యంలో మరి పిరమిడ్ మాస్టర్లు అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. మరి దాని విశేషాలు, మరి పత్రిజీ ఆ స్థలాన్ని చూశారా, అది సూచించారా అక్కడ ఆ ప్లేస్లో, లేదా రాజుగారు అది చూశారా, దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. వండర్ఫుల్. 2005లో మారేడుమిల్లిలో ఒక ట్రెక్కింగ్ నిర్వహించుకున్నాం. పత్రిజీ గారు మారేడుమిల్లి, రాజమండ్రి సమీపంలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో సుమారు అప్పుడు 2,000-2,500 మంది మన మాస్టర్స్ అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. ఆ సమయంలో పత్రిజీ అన్నారు, భవిష్యత్తులో నగరాల్లో ఈ కిక్కిరిసిన జనాభాతో నగరాల్లో ఉండే పరిస్థితి ఉండదు, నగరాలన్నీ కూడా నిర్మానుష్యం అవుతాయి భవిష్యత్తులో, ఇలాంటి నేచర్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది అని క్యాజువల్గా అప్పుడు ఆ ట్రెక్కింగ్ నిర్వహించినప్పుడు అందరికీ భోజనాలు నువ్వు పెట్టాలి ఒక 30-40 సంవత్సరాలు అన్నారు. ఆ ప్రేరణ అంటే వారు అన్నప్పుడు ఏ ఉద్దేశంతో అన్నారో పూర్తిగా అర్థం కాకపోయినా నేచర్లో గడపడం అనేది ప్రతి వారికి ఇష్టమే కాబట్టి అలాంటి పూర్తి ప్రకృతి వాతావరణంలో ఉండాలి, ఒక గ్రామం ఉంటే బాగుంటుందనే ఆలోచనతో మన పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన తాడేపల్లిగూడెం మాస్టర్ త్రిమూర్తులు గారని, వారికి మా గ్రామంలో కల్వచర్ల గ్రామంలో ఒక 14 ఎకరాల ల్యాండ్ ఉంటే వారిని నేను అస్తమానం అడిగేవాడిని ఒక శాకాహార గ్రామాన్ని నిర్మాణం చేయాలి అని. వారు ఒకసారి వచ్చి 2008-9 ఆ ప్రాంతంలో మీరు సహకరిస్తే మనం చేద్దామని అలా మేము పత్రికారిని కలిసి ఆలోచనని పత్రికారికి ఉంచితే ఇదే కావాలి, ప్రతి జిల్లాలో శాకాహార గ్రామాలు రావాలి అన్నారు. అలాగే ధ్యాన జగతి పరిశుద్ధ శాకాహార ధ్యాన గ్రామాన్ని రాజమండ్రి సమీపంలో మరి నిర్మించుకోవడం జరిగింది. పూర్తి శాకాహార గ్రామం, అది ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఆ సమయంలోనే ఈ అరకు ప్రాంతంలో ఈ మనం ఇప్పుడు ఉన్న ప్రకృతి వ్యాలీ ప్రాంతంలో ఎవరో ఒక బంధువు, మన పిరమిడ్ మాస్టర్కి వారికి బంధువు ఆ ల్యాండ్ ఉందని చెప్పడం, దాన్ని మనం చూసి రమ్మని పత్రికారని, ఆ బాధ్యతను తీసుకొని నాకు ఆ బాధ్యతను అప్పగిస్తే కొంతమంది మిత్రులతో కలిసి మనం ప్రారంభించాం ప్రకృతి వ్యాలీని. అన్ని పిరమిడ్లు రావాలి, ప్రతి హౌస్ పిరమిడ్ కావాలని ఆలోచనతో పత్రిజీ యొక్క సూచన మేరకు మనం ప్రారంభించి ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గణేష్, ఆనంద్, నవకాంత్, ఇంకా మన ఎంతోమంది మాస్టర్స్
ప్రదీప్ వీళ్ళంతా కూడా ఆ, ఈ కార్యక్రమంలో అప్పుడు ఉండి ఈవేళ ప్రకృతి వ్యాలీని ఒక షేప్ తీసుకురావడం జరిగింది. ఇదంతా మాట్లాడడం దేనికంటే ఈ ప్రాజెక్ట్స్ ఏదో ఎవరికో ఏదో కాదు. దీని యొక్క ఉద్దేశం కారణం లేకుంటే ఏమీ జరగదు. పత్రిజీ యొక్క ఆలోచన మనకి ఎందుకు అనేది ఒక డైమెన్షన్లో మనం చూస్తాం, కానీ భవిష్యత్తులో ఉమ్మడి కుటుంబాలు లేవు. ఇప్పుడు భవిష్యత్తులో ప్రతి ఇలాంటి నగరాల్లో ఉండే పరిస్థితి వారు చెప్పినట్టుగా లేదు. మనం కరోనా సమయంలో కూడా చూసాం. నేచర్లో గడిపే అవకాశం కావాలి. అలాంటి నేచర్ ఉన్న ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మన కొట్టాలలో జాతవనం ఉంది, మరి ఎన్నో ఆశ్రమాలు మనకు ఉన్నాయి. కాస్మిక్ వ్యాలీ ఉంది ఖమ్మంలో, మీరందరూ ప్రారంభించిన కాస్మిక్ వ్యాలీ. వీటికి వెళ్ళాలి. ఇలాంటి ఆశ్రమాలు ఇంకా రావాలి, నేచర్లో చాలా రావాలి. మన అందరం కూడా అక్కడ నివసించి అప్పుడప్పుడు మన కార్యక్రమాలకు వెళ్ళాలి. ఆ ఉద్దేశం కావాలి. అలాగే ప్రకృతిలో మనం ఉన్నప్పుడు, 4 గోడల మధ్యన ఉన్నప్పుడు, ఉదాహరణకి ఇప్పుడు ఒక మొక్కను తీసుకొచ్చి గదిలో పెడితే అది బతుకుతుంది, కానీ దాని నుంచి ఫలాలు పుష్పాలు రావు. అది బతకగలుగుతుంది, కానీ ఒక 4 గోడల మధ్యన ఒక మొక్కే బతకలేనప్పుడు, ఇలాంటి కాంక్రీట్ జంగిల్లో ఉన్నప్పుడు మనిషి యొక్క వికాసం ఎలా జరుగుతుంది? అందుకని ప్రకృతిలో విహరించాలి, ప్రకృతిలో జీవించాలి. 4 చెట్ల మధ్యన 4 కొండల మధ్యన జీవించాలి అని పత్రిజీ చెప్పేవారు. అలాంటి అవకాశం మనం కలిగించాలి. మనం చెప్పడమే కాదు, ఆ కల్పించే ఉద్దేశంతో పత్రిజీ ప్రకృతి వ్యాలీని ప్రారంభించారు. మనం దాన్ని అందరికీ అందుబాటులో, అక్కడ ఏమీ రుసుములు ఉండవు, ఎవరైనా రావచ్చు, ఎప్పుడూ ఉండొచ్చు. నిత్య అన్నదానం జరుగుతుంది. అలాగే మన ఆశ్రమాలన్నీ ఎప్పుడు అన్నదానాలు జరుగుతాయి. అందుకని ప్రకృతిలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం చేసుకునే ఈ గొప్ప ప్రాజెక్ట్స్ మనకు ఉన్నాయి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క విశిష్టమైన గొప్ప ఇది. సుమారు 20,000కి పైగా ఆశ్రమాలు ఉన్నాయి, ధ్యాన కేంద్రాలు ఉన్నాయి మనకి. ఎవరికి బహుశా నాకు తెలిసి ఈ తెలుగు రాష్ట్రాల్లో 20,000కి పైగా పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. ఓంకారేశ్వర ఉంది, కట్టాలు ఉంది, బెంగళూరు ఉంది, మరి కర్నూలు దగ్గర ఉంది, ఎన్నో ప్రాంతాలు. తిరుపతి దగ్గర నేను 3-4 ఆశ్రమాలు చూశాను. చాలా అద్భుతంగా మన మాస్టర్స్ ఎన్నో చేస్తున్నారు. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రపంచానికి ఇచ్చే ఒక గొప్ప బహుమతి ఈ ఆశ్రమాలు. కరెక్ట్ సార్. మరి ఇంతకుముందు సెంటర్సు, ఇప్పుడు ఆశ్రమాలు. మరి ఈ ఆశ్రమాలు మనం గతంలో చూసాం, కరోనా లాంటి మరి మహమ్మారి మరి ఎంత భయంకరంగా ఈ ప్రపంచంలో విషాదం నింపింది. దీని అంతటికి కారణం మానవుడి యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానం. ఈ ప్రకృతిని మొత్తం ధ్వంసం చేయడం, ప్రకృతిలో ఉన్న జీవుల్ని మొత్తం చంపుకు తినడమే దాని యొక్క మరి కారణం. మరి అలాంటి ఆ రోజుల్లో అలాంటి పరిస్థితుల్లో మన పిప్పల ప్రసాద్ గారు ఇక్కడ కొన్ని వేల మందికి, ఆ బాధితులకి అన్నదానం చేసినటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితులు మళ్ళీ భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే మరి మన ఆశ్రమం లాంటివి రావాల్సిందే. వారి మాటల్లో గత 2010 నుంచి ఇప్పటి వరకు ఆ ప్రకృతి వ్యాలీతో సంబంధం ఉన్నటువంటి పిప్పల ప్రసాద్ గారి మాటల్లో దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. విజయనగరానికి, విశాఖపట్నానికి నడిబొడ్డులో ఉంటుంది ఈ ప్రకృతి వ్యాలీ అనేది. అక్కడ ఉన్నటువంటి ఒకానొక గొప్పతనం ఏంటంటే, ఈ బయట ప్రపంచంలో హారన్లు వినపడతాయి. అక్కడ అసలు హారన్ అంటే ఏంటో తెలియదు, కానీ అక్కడ కూడా హారన్లు వినపడతాయి. ఏ హారన్లు అంటే పక్షుల కిలకిల రవాలు ఎంత బాగుంటాయి. సాయంత్రం 4:30-5 గంటలకి నెమళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ ఎన్నో నెమళ్ళు వస్తూ ఉంటాయన్నమాట. అవన్నీ మేము ఫోటోలు తీసుకునేవాళ్ళం. మరి ముఖ్యంగా ఆ ప్రకృతి వ్యాలీకి 1 కిలోమీటర్ దూరంలో ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది. అది ఎక్కడెక్కడి నుంచో ఆయుర్వేద వనమూలికలతోటి ముగ్ధై వస్తూ ఉంటుందట. అక్కడ గనక స్నానం చేస్తే ఎటువంటి శారీరక ఇబ్బందులు ఉన్నా తొలగుతాయని చెప్పి ఉన్న 11 రోజుల్లో అక్కడ ఉన్న వాళ్ళందరినీ తెల్లవారుజామున అక్కడ తీసుకెళ్ళడం. అక్కడ ఒక కషాయం అంటే చక్కగా వనమూలికలు అన్నిటితో టీ పెట్టి ఇవ్వడం. రాజుగారు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటారంటే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి అరిటాకుతో భోజనం పెట్టడం. అది మనం
మాటలతో చెప్పడం కంటే ఈ ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి ప్రారంభమవుతోంది. మీరు ఒక 2-3 రోజులు ఉండడానికి రండి. మీరు వచ్చేటప్పుడు 2 రోజులని వస్తారు, కానీ మీరు మళ్ళీ వెళ్ళరు. ఎందుకంటే అక్కడ ఏ ఫెసిలిటీస్ లేవు ఒక రకంగా చెప్పుకోవాలంటే. కానీ ఒక్క ఫెసిలిటీ ఉంది, ప్రకృతి మాత ఒడి ఉందన్నమాట. ఆ అమ్మ ఒడిలో అలా సేద తీరితే కనుక మనం ఆ 11 రోజులు సంవత్సరం అంతా ఎనర్జీగా ఉంటున్నాం మేము. ఎందుకంటే నేను 2010 నుంచి ఇంచుమించుగా ప్రతి సంవత్సరం ఒక 5-6 రోజులు వెళ్తాను. అక్కడ సంగీతనాథ ధ్యానంలో గణేష్ గారితో పాటు నేను కొద్ది రోజులు, సార్ కొద్ది రోజులు అలా చేస్తూ అలా ఎంజాయ్ చేస్తూ అక్కడికి ఎక్కడెక్కడి నుంచో బాంబే నుంచి కూడా వచ్చి 10 రోజులు అక్కడ ఉండేటటువంటి వాళ్ళని కూడా నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పారు, అయ్యా మాకు ముంబైలో ఉన్నంతసేపు రన్నగోణ గోవాల సంవత్సరం అంతా ఈ 10 రోజులే మేము హ్యాపీగా నేచర్తో గడుపుతున్నామని వాళ్ళు ఒక్కొక్కళ్ళు అలా చెప్తుంటే, అందుకని ఇంత పర్టికులర్గా మిమ్మల్ని పదే పదే రండి అని ఆహ్వానించడానికి గల కారణం ఏంటంటే, అక్కడికి వచ్చి మీరు ఏదో ఇవ్వాలి అని అసలు ఆ ఉద్దేశాలు ఏమి లేవు. ఎందుకంటే ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో రాజుగారు చూసుకుంటారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది. కానీ మనం అక్కడ ఉంటేనే ఆయనకి మహదానందం. మీరు కుటుంబ సమేతంగా వచ్చే సంవత్సరం అంటే 2026 ఫిబ్రవరి 2వ తారీఖుకే మీరు అక్కడ చేరుకోండి. ఉండడానికి వసతి, ఉదయం అల్పాహారం దగ్గర నుంచి రాత్రి డిన్నర్ వరకు అన్నీ సఫిషియెంట్గా ఉంటాయి. మీరు లైఫ్లో మర్చిపోలేనటువంటి ఒక గిఫ్ట్తో వెళ్తారు అక్కడ. థ్యాంక్ యూ. అలాగే మన నాదయోగి గణేష్ గారు చిన్నప్పటి నుంచే ఆ ఆశ్రమంతో కనెక్ట్ అయి ఉన్నారు. మరి పత్రిజీ ఎన్నో సందర్భాల్లో ఆ ప్రకృతి వ్యాలీ గురించి ఎన్నో విషయాలు చెప్పుంటారు. వారు ప్రత్యక్షంగా ఉన్నారు. వారితో పాటు ఎంతోమంది యువత, మన పిరమిడ్ మాస్టర్స్, యంగ్ మాస్టర్స్ అందరూ కూడా ఆ పిరమిడ్ వ్యాలీ గురించి పనిచేశారు. వారి మాటల్లో పిరమిడ్ వ్యాలీ గురించి విందాం. ప్రకృతి వ్యాలీ గురించి మనం నాదయోగి గణేష్ గారి మాటలు విందాం. ఆశ్రమాలు అంటేనే ఆనంద నిలయాలు అంటారు పెద్దవాళ్ళు. భారతదేశం గొప్పతనం అది. ఎందుకంటే భారతదేశంలో ఎన్నో ఇలాంటి ఆనంద నిలయాలు ఎన్నో ఉన్నాయి భారతదేశంలో. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో కూడా ఇలా ఉండవు. ఒక మనిషి హాయిగా ఇప్పుడు చూడండి, చాలామంది ఇళ్లల్లో చాలా బాగా విసిగిపోయినప్పుడు వాళ్ళు ఏమంటారు, నేను ఏదైనా ఆశ్రమానికి వెళ్ళిపోతానంటారు. ఒక ఓతపోత మనకు చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. ఎందుకు వెళ్ళిపోతారు ఆశ్రమానికి? ఆశ్రమంలో ఏముంటుంది అక్కడ? ఆశ్రమంలో చక్కటి శాంతి ఉంటుంది, చక్కటి హాయి ఉంటుంది, ఆహ్లాదం ఉంటుంది, ఆనందం ఉంటుంది, చక్కటి శక్తి, సమతుల్యమైనటువంటి శక్తి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ శక్తి కోసం మనిషి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అన్నారు, సర్వం శక్తిమయం. కానీ మనం ప్రత్యేకంగా ఈ టెంపుల్స్కి లేదా ఆశ్రమాలకి, ప్రకృతి నేచర్లోకి ఎందుకు వెళ్తారంటే, యుగాలుగా చాలామంది మనం చూస్తున్నాం. ఎంతోమంది యోగులు, విజ్ఞానులు అందరూ కూడా ఈ నేచర్కు సంబంధించినటువంటి ప్లేసులకి ఎక్కువ వెళుతూ ఉండేవారు చరిత్రలో మనం చూసుకుంటే కనుక. ఎందుకంటే ఇప్పుడు ఒక నీరు ఉందనుకోండి, నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అపారమైన ప్రవాహంలో మనం దిగి స్నానం చేయలేం, ఆ నీళ్ళు కొట్టుకుపోతాం. అలాగే నీరు బాగా తక్కువ ఉన్నా అక్కడ మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేం. సమతుల్యంగా ఉండాలి. ఆ సమతుల్యత అనేది నేచర్లో దొరుకుతుంది, మళ్ళీ ఆశ్రమాల్లో దొరుకుతుంది. అందుకోసం ఆశ్రమాలు ఎందుకు పెడుతున్నారంటే, ఇప్పుడు ఇందాక రాజుగారు చెప్పినట్టు రాబోయే రోజుల్లో మనిషికి ఎక్కడి నగరాల్లో జీవించే అవకాశం లేదు. ఎందుకంటే మనిషి సంపూర్ణంగా యాంత్రిక జీవనం అయిపోయింది. ఏ మనిషి కూడా జీవం లేని జీవితం ఉంది. ఆ జీవితంలో జీవమే లేదు. ఎందుకంటే యంత్రాలతో ఉంటున్నాడు మనిషి. ఒక మనిషి సఖ్యత లేదు, ఒక మనిషితో ఒక మనిషి సంబంధం లేదు, తనతో తానే లేడు, ఇంకో మనిషి ఎలా ఉంటాడు? తాను దగ్గర చేసే చక్కటి నిలయాలు ఆశ్రమాలు. అలాంటి ఆశ్రమాల్లో నాకు గొప్ప ఆశ్రమం ప్రకృతి వ్యాలీ. ప్రకృతి వ్యాలీ గురించి మాట్లాడాలంటే నేను మాట్లాడాలి. ఎందుకంటే ప్రకృతి వ్యాలీతో నాకు పిన్ టు పిన్ అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి తెలుసు. 2010లో నవంబర్ 27వ తేదీన అరకులో 3 రోజుల పాటు ట్రెక్కింగ్ నిర్వహించారు మన జగపతిరాజు గారు. అక్కడికి పత్రి మహారాజ్ మన గురువుగారు అక్కడికి రావడం జరిగింది. అప్పుడు చెప్పారు పత్రిజీ అక్కడ ఎంత గొప్ప మాట మాట్లాడారో. ప్రకృతిని మర్చిపోతే అంతా వికృతే. ఇవాళ ఎందుకు వికృతి జీవనం ఉంది అంటే, ప్రకృతి మర్చిపోయాడు, ప్రకృతి దూరంగా ఉన్నాడు, నేచర్కు దూరం అయిపోయాడు, తన క్వాలిటీకి తను దూరం అయిపోయాడు. ఎవరైతే తన క్వాలిటీతో తను దూరం అవుతాడో వాడు ఎలా జీవిస్తాడు? క్వాలిటీ ఉండదు అక్కడ. క్వాలిటీ లేని జీవితం ఉంది ఇక్కడ. క్వాలిటీతో కూడిన జీవనం ఆశ్రమాలు అందిస్తాయి. అలాంటి ఆశ్రమాల్లో గొప్ప ఆశ్రమం ప్రకృతి వ్యాలీ. ఎంత బాగుందో చూడండి పేరు, ప్రకృతి వ్యాలీ. ప్రకృతి అన్నీ ఇస్తుంది అక్కడ. అక్కడికి వెళితే ఆ చుట్టూ సౌందర్యమైనటువంటి కొండలు ఉంటాయి. ఎంత బాగుంటుందో పత్రిజీ స్వయంగా నాతోనే అన్నారు ఈ మాట. ఈ ప్రకృతి వ్యాలీ ఎంత బాగుందో కదా నన్ను గణేష్ అని బాబా పిలిచేవారు పత్రిజీ. ఈ చుట్టూ ఉన్న కొండలు, చుట్టూ ఉన్న ఇదంతా మన అవుతుంది కదా అన్నారు ఆయన. అంటే ఆయనకు తెలుసు అన్నీ. అడిగితే అవుతుంది గురూజీ అంటే. ఆయన ఆ రోజు అక్కడ మాట్లాడుతుంటే ఎంత జాయ్ఫుల్గా చెప్పారో,
ఎన్ని విషయాలు చెప్తారో ప్రకృతి వ్యాలీ వస్తే ప్రవహిస్తుంటుంది ఆయన నోట్లోంచి అద్భుతమైనటువంటి జ్ఞానం. ఎందుకంటే నేచర్లో అన్నీ వస్తాయి. నేచర్లో ప్రకృతిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మాస్టర్స్, ఎవ్వరు ఏమీ చేయగలదు. ఆయన అనేవారు ఇక్కడ ఎవరు ఏం చేయగలదు, ఉంటే చాలా అన్నారు పత్రి సార్. అక్కడ ఉంటే చాలా, అలాంటి ప్రదేశం అది ఆ ప్రకృతి వ్యాలీ. ఎందుకంటే చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, ఇందాక మన పిప్పల ప్రసాద్ సార్ చెప్పినట్టు పక్షులు కిలకిల రావాలు, వెనకాతలే చక్కటి నది ప్రవాహం ఉంది, అలాగే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ట్రెక్కింగ్ చేయడానికి చక్కటి హిల్స్ ఉన్నాయి, అలాగే ఎంతోమంది చక్కటి గురువులు, మాస్టర్సు, ఎంతో చక్కటి సజ్జన సంగతి, అన్నిటికీ మించి చక్కటి ఆహారం. అక్కడ ఒక యోగికి ఎలాంటి ఆహారం కావాలి అలాంటి ఆహారం అద్భుతంగా అక్కడ ప్రకృతి వల్ల దొరుకుతుంది. ఎలాగ పెడితే ఎలాగ ఆ ఆహారం తీసుకుంటే వాడికి బాగుంటుందో ఆ విధంగా చక్కగా అక్కడ భోజనాలు ఎప్పుడూ ఉంటాయి. మనకేదో ఈ మహాగడ్డ 11 రోజులు జరుగుతుంది అప్పుడే కాదు, ఎప్పుడూ నిత్యము అక్కడ వెళ్ళిన వాడికి భోజనం లేదు అనుకుంటే చక్కగా వండి ఇస్తారు. ఒక్కొక్కసారి అయితే రాజుగారే వండి పెడతారు, అది గొప్ప విషయం అక్కడ. అలాంటి ప్రకృతి వ్యాలీలో ఏంటంటే ఫ్రెండ్స్, మనుషులు ఇవాళ ఎందుకు ఇలా ఉండాలంటే సమతుల్యత లోపించింది. సమతుల్యత లేదు. ఆధ్యాత్మికత అంటేనే సమతుల్యత అందిస్తుంది. స్పిరిచువాలిటీకి ఎందుకు రావాలంటే బ్యాలెన్సింగ్ లేకపోవడం వల్లే మానవ జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. అలాంటి బ్యాలెన్సింగ్ అందించే చక్కటి ఆలవాలు, చక్కటి ఆనంద నిలయాలు ఇలాంటి ఆశ్రమాలు. అందులో గొప్ప ఆశ్రమం మన ప్రకృతి వ్యాలీ. అక్కడ రేపు ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు 11 రోజులు మేము ఉంటాం అక్కడ. ప్రతి సంవత్సరం అక్కడ ఉంటున్నాం. పత్రిజీ ఉన్నంతకాలం పత్రిజీ ఎంతో ఆనందంగా అక్కడికి వచ్చేవారు, వారితో గడిపేవాళ్ళం, వారితో చాలా సజ్జన సాంగత్యం ఉండేది. ఇప్పుడు కూడా ఉంటుంది. పత్రిజీ ఫిజికల్గా లేకపోవచ్చు కాక, కానీ ఆయన చైతన్య రూపంలో అన్ని చోట్ల ఉంటారు, ప్రకృతి వ్యాలీలో కూడా ఉంటారు. ఎందుకంటే జ్ఞానం రూపంలో. పత్రిజీ ఈజ్ నాట్ ఏ వ్యక్తి, ఆయన జ్ఞానం. ఆ జ్ఞానం అపారంగా అందుకోవాలనుకునే జిజ్ఞాసులు ధ్యానం అపారంగా చేయాలి, ప్రకృతితో గడపాలంటే చక్కటి సదావకాశం. అక్కడ మనకి అన్నీ ఉంటాయి. చాలామంది అక్కడ ప్రకృతి వ్యాలీలో వసతులు ఉండవు, ఇది ఉండవు అంటారు, అంత రాంగు. అక్కడ అన్నీ ఉంటాయి, బాగుంటాయి. ఎందుకు మేమందరం ఉండట్లా? మేమందరం చక్కటి వసతుల్లో ఉండేవాళ్ళమే, కానీ అక్కడ అద్భుతంగా హాయిగా ఉంటుంది 11 రోజులు. చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, నాట్యాలు ఉంటాయి, సంగీత ధ్యానాలు ఉంటాయి, అన్ని చక్కటి భోజనాలు ఉంటాయి. ఎంత అద్భుతమైనటువంటి ప్రదేశమో చెప్పడాలే కదా. ఒకసారి అందరూ వస్తే, రాని వాళ్ళు ఎవరు అక్కడికి వస్తే తెలుస్తుంది. అలాంటి ప్రకృతి వ్యాలీ, ఇలాంటి ఆశ్రమాలు మన పిఎస్ఎస్ఎంలో ఇంకా చాలా ఉన్నాయి. అన్ని చోట్లకి వెళ్ళాలి. ఇక్కడ ఫిబ్రవరిలో జరుగుతుంది కాబట్టి ఇక్కడికి అందరూ రావాలని కోరుకుంటూ, దీన్ని ఎవరో మిస్ అవ్వకూడదని కోరుకుంటూ, మీ గణేష్. రాజుగారు, పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం అసలు మొట్టమొదట ఎప్పుడు ప్రారంభమైంది? దాని యొక్క లక్ష్యం ఏంటి? మరి రేపు జరగబోయే ధ్యాన మహాచక్రంలో మీరు చేస్తున్నటువంటి ఏర్పాట్ల గురించి. 2016లో అనుకుంటాను, అమరావతిలో మహాకరుణ దేవాస్ అని టిబెట్ రింపోంచా వారు బృందంతో ఒక పెద్ద కార్యక్రమం మన మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ సహకారంతో జరిగింది. ఆ మహాకరుణ అనే పదం గురించి నేను పత్రిక గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, చూసావని ఆయన, ఇది మనకి హిమాలయాల నుంచి వచ్చిన సమోసా కాదు, సమాసం. చూడు ఇన్ని రోజులు మనకి తట్టలేదని. ఎందుకనంటే నేను 2010లో పత్రిక గారితో శాకాహారము అవసరమే, మనం తీసుకోవాలి, కానీ శాకాహార ర్యాలీ అనడం నాకు అది సంపూర్ణంగా అనిపించేది కాదు. శాకాహారం అంటే అది మనం తీసుకునేది అవుతుంది, అది జీవుల కోసం మనం చేసే ప్రయత్నం కదా. వాటి పట్ల జరుగుతున్న అన్యాయం, వాటికి నోరుంటే అది ఏమడుగుతాయి అది చెప్పాలి కదా. అందుకని నాకు ఈ టైటిల్ శాకాహారం అని నాకు అనిపించడం లేదు సార్, దానికి ఏదైనా మంచి టైటిల్ పెట్టండి అంటే అహింసా సద్భావన యాత్ర అని పెట్టారు. 2010లో మనం 40 రోజులు, నేను, గణేష్, ఆనంద్, మేమంతా ఒక పెద్ద యాత్ర చేసాం, మీ అందరికీ తెలుసు. అలాగే తర్వాత ఈ మహాకరుణ వచ్చిన తర్వాత పత్రిజీ ఏమన్నారంటే, ఇక నుంచి అన్ని మహాకరుణ యజ్ఞాలు, యాగాలు జరగాలి అంటే మనం 2017 అనుకుంటాను, రాజమండ్రిలో సుబ్రహ్మణ్య మైదానంలో ఒక 3 రోజులు ప్రతి ఇంటికి వెళ్ళి, అక్కడ రాజమండ్రి నగరంలో అందరినీ పిలిచి ఒక 3000-4000 మందితో, పత్రిజీతో ఒక మహాకరుణ యాగాన్ని రాజమండ్రిలో నిర్వహించాం. తర్వాత ఆయన పత్రిజీ ప్రకృతి వ్యాలీకి వచ్చినప్పుడు ఏమన్నారు అంటే, ఇక్కడ 10 మహాకరుణ యజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు 10 జరగాలయ్యా అన్నారు అని అలా ప్రారంభించారు. 2019లో మహాకరుణ ధ్యాన మహాచక్రం 1 మనం ప్రకృతి వ్యాలీలో నిర్వహించుకున్నాం. పత్రిజీ ప్రజెన్స్లో నందప్రసాద్ గారు కన్వీనర్గా ఉండి, ఆ కార్యక్రమం సతీష్ గారు, వైజాగ్ మాస్టర్సు, విజయనగరం మాస్టర్సు ఆ కార్యక్రమాన్ని చక్కగా అద్భుతంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఈ మహాకరుణ ధ్యాన మహాచక్రాలు ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఇది రేపు రాబోయే ఫిబ్రవరిలో జరిగేది 8వ మహాకరుణ ధ్యాన మహాచక్రం. అడవిలో
ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా దూరం నుంచి కావాలి. కానీ ఒక్కొక్కటి సమకూరుతా ఈ సంవత్సరం ప్రత్యేకంగా అక్కడ మనకు దగ్గరలో మాస్టర్స్ అందరికీ, ప్రతి ఉభయ గోదావరి జిల్లాలోని కదా అన్ని చోట్ల ఉండే మాస్టర్స్కి, ముఖ్యంగా ప్రతి జిల్లా ఆర్గనైజర్స్కి, మాస్టర్స్కి వసతికి కావాల్సిన ఏర్పాట్లకి అక్కడ దగ్గరలో రిసార్ట్స్ రావడం జరిగింది. సుమారు ఒక 30 గదులు మనం బయట కూడా తీసుకుంటున్నాం. మన దగ్గర ఒక 50 గదులు ఉన్నాయి. అవి కాకుండా పెద్ద మనం షెడ్స్, కామన్ ఫెసిలిటీస్తో మనం ఏర్పాటు చేస్తాం. జత అక్కడ ఎవరికి ఏ విధమైన అసౌకర్యము కలగకుండా ఉండడానికి 8వ ధ్యాన మహాచక్రం, ధ్యాన మహాచక్రాల నుంచి జరుగుతున్న వాటి నుంచి నేర్చుకున్న పాఠాల నుంచి అన్నీ పుష్కలంగా ఉండేలాగా, ఇందాక గణేష్ చెప్పినట్టు అక్కడ అపోహలొద్దు, అక్కడ చలి ఉంటుంది, ఇవి ఉండదు, అది ఉండదు అనేది వద్దు. ఈ సంవత్సరం అందరికీ కూడా వసతి చక్కగా ఉండేలాగా, వాటర్ అన్నీ కూడా పూర్తిగా సరిగా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాం. గత 2 నెలలుగా నేను అక్కడ పనిచేస్తూ ఉన్నాను. అందరికీ మంచాలు చేయిస్తున్నాం. అక్కడ అడవి కాబట్టి మాకు కర్ర ఉంది కాబట్టి 2 నెలల నుంచి అక్కడ మంచాలు తయారు చేస్తున్నారు, కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఇవన్నీ అక్కడ చేసే ఏర్పాట్ల గురించి చెప్పడం కంటే కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఉమ్మడి కుటుంబాలు లేవు ఇప్పుడు. మనిషి చాలా 2, 3, 4 అయిపోయారు. మనిషికి ఏదైనా ఒక సమస్య వస్తే పూర్వం కుటుంబాల్లో పెద్దలు ఉండేవారు, అన్ని రకాల అనుభవాలు ఉన్నవాళ్ళు ఉండేవారు. ఏదైనా ఒక విషయం ఉంటే మన వాళ్ళు ఉన్నారనే ఒకలాంటి భరోసా ఉండేది, మంచి సలహాలు వచ్చేవి. ఇప్పుడు ఈ స్పిరిచువల్ కమ్యూన్, ప్రకృతి వ్యాలీ అనేది ఒక స్పిరిచువల్ కమ్యూన్. అన్ని రకాల ఎంతో అనుభవం ఉన్న అందరూ ఉన్నారు, అన్ని ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అన్ని ప్రొఫెషనల్స్ ఇక్కడ ఉన్నారు. మన మాస్టర్స్లో అందరూ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, నిపుణులు ఉన్నారు, వ్యవసాయ రంగంలో ఇంజనీర్లు ఉన్నారు. అలాగే జీవితాన్ని అన్నిటికీ మించి ధ్యాన సాధన చేసి జీవితంలో ఎన్నో విషయాలు తెలుసుకున్న మహా అద్భుతమైన అనుభవం ఉన్న జ్ఞానులు ఉన్నారు. అందరూ ఉంటారు కాబట్టి అక్కడ చాలా విషయాలకి పరిష్కారాలు దొరుకుతాయి. ఇందాక గణేష్ చెప్పినట్టు ఆ నేచర్లో జ్ఞానం అపారంగా అక్కడ నేచురల్గానే వస్తుంది. పత్రిజీ మీరు వినండి కావాలంటే, పత్రిజీ యొక్క సందేశాలు, అద్భుతమైన లోతైన సందేశాలు వినాలి అంటే ప్రకృతి వ్యాలీలో ఎన్ని వచ్చాయో. ఈ మహాకర్ణ ధ్యాన మహాచక్రంలో లాస్ట్ టైం 2022లో పత్రిజీ ఇచ్చిన సందేశాలు వెలకట్టలేనివి. ఎంత బ్యూటిఫుల్గా చెప్పారో. కష్టాలు, నష్టాలు, అవమానాలు ఈక్వల్ టు ఎన్లైటన్మెంట్ అనే ఆ కాన్సెప్ట్ని ఒకసారి అందరూ వినాలి. ప్రతి మనిషి జీవితంలో ఎదురయ్యే ఆ కష్టాలు, నష్టాలు, అవమానాలే మనని పరిణామం చెందిస్తాయి. ఎంత బ్యూటిఫుల్గా ఆయన ఎంతో జ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధన, ఈ జ్ఞానము, అలాగే మాస్టర్స్ అందరి యొక్క సందేశాలు. మనం ప్రకృతి వ్యాలీలో ఎప్పుడు కూడా బయట వేరే ఆధ్యాత్మిక సంస్థల అంత జ్ఞానం ఎప్పుడు ఉంది, అన్ని చోట్ల దొరుకుతాయి. కానీ పిరమిడ్ మాస్టర్లు అనుభవంతో కూడిన జ్ఞానాన్ని, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎదుర్కొన్న ఆ పరిస్థితుల్ని, ఆ మాస్టర్స్ యొక్క సందేశాలే ఇంపార్టెంట్. కాబట్టి మనం ప్రకృతి వ్యాలీలో ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ మాస్టర్స్కే ఇస్తాము. ఈ సంవత్సరం పూర్తిగా ప్రతి జిల్లా నుంచి, ప్రతి ధ్యాన కేంద్రం నుంచి వారి రిప్రజెంటేటివ్స్ అందరినీ పిలుస్తున్నాము. పేరు పేరున చాలామందిని కలుస్తాను, మేము కలిసి పిలుస్తాం మన బృందం అంతా. దీని ద్వారా నేను పిలుస్తున్నది అందరూ రావాల్సిందిగా కోరతా. మీ అందరి అనుభవాన్ని మనం పిఎంసి ద్వారా, మీడియా పార్ట్నర్గా పిఎంసి ఉంటుంది. ఈ కార్యక్రమం అంతా కూడా ప్రతి సంవత్సరం మనం పిఎంసి ఎంతో సహకరిస్తూ ఉంది. ఈ సంవత్సరం మరింత సహకారాన్ని వారి నుంచి తీసుకుని మనం అందరినీ చేరదాము. ఇది ప్రకృతిలో మనం మరింత శక్తివంతం అవుతాం. ఏం చేయాలో తెలుస్తుంది. జీవుల కోసం చేసే ఒక మహాయజ్ఞం ఇది, మన కోసం చేసేది కాదు. జీవులు కాపాడబడాలని చేసే ఒక మహాయజ్ఞంలో ప్రతి వ్యక్తి భాగస్థులు కావాలని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మనం ఒక కుటుంబంలో ఒకరితో ఒకరు కలిసి ఉండేటువంటి పరిస్థితులే కష్టంగా ఉన్నటువంటి రోజుల్లో పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా వేల మంది ఒకే ప్లేస్లో ఒక 10 రోజులు 11 రోజుల పాటు ఇలాంటి కార్యక్రమాల్లో కలిసిమెలిసి ఉంటూ చక్కగా ఒకే చోట భోజనం చేస్తూ ఒకే చోట ఉండడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జీవన విధానానికి ఒక గొప్ప పెట్టింది పేరుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బాసిల్లుతుంది. మరి ఆ జరగబోయేటువంటి ధ్యాన మహాచక్రం గురించి, మహాకరుణ ధ్యాన మహాచక్రం గురించి చివరి మాటల్లో పిప్పల ప్రసాదరావు గారి ద్వారా.
పదే పదే చెప్తున్నామని అనుకోవద్దు. పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం ప్రకృతి వ్యాలీలో ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు దేశ విదేశాల నుంచి అక్కడికి కూడా ఎంతోమంది యోగులు, యోగు పుంగవులు, ఆధ్యాత్మిక జిజ్ఞాసులు ఎంతోమంది వస్తున్నారు. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎవరైనా ఒకళ్ళిద్దరు అలా ఉంది ఇలా ఉంది అని చెప్తే దాన్ని విస్మరించండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం గణేష్ గారు, నేను, ఫ్యామిలీలతో వెళ్తాం. మేము వెళ్ళి 4-5 రోజులు అక్కడ ఉండి అవన్నీ కూడా ఆపాదించుకుంటాం మేము మా జీవితాల్లోకి. అంత గొప్పగా ఉంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రండి. మరి ఈరోజు ఈ మహాకరుణ ధ్యాన మహాచక్రం ఈ మహానుభావులతో కూడినటువంటి ఈ సమావేశాన్ని ఒక 2 నిమిషాలు ధ్యాన సాధనతో ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, చేతి వేళల్లో వేలు పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు మనందరం ఆ మహాకరుణ ధ్యాన మహాచక్రానికి ఇక్కడి నుంచే అది అత్యంత వైభవపేతంగా జరగాలని ఒక సంకల్పం పెట్టుకొని ఒక 2 నిమిషాలు మనం పత్రి మహారాజ్ ఆశీర్వచనం, ఆయన యొక్క ఎనర్జీని తీసుకుందాం. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా కళ్ళు తెరిద్దాం. చక్కగా మరి మహాకరుణ ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయాగాలు, ధ్యాన మహాయజ్ఞాలు ఇవన్నీ కూడాను మనందరికీ కూడా చక్కటి ఇది మనది అనే భావన కలిగించే వేదికలు. మనలో ఉన్నటువంటి అన్నీ ఒకరి నుంచి ఒకరు షేర్ చేసుకోవడానికి, చక్కగా ఒకరి నుంచి ఒకరికి చక్కగా శక్తిని మనం ట్రాన్స్ఫర్మేషన్ జరిపించుకోవడానికి, చక్కగా ఆనందంగా హాయిగా పలకరించుకోవడానికి కావలసినటువంటి చక్కటి వేదికలు. ఇందాక మన రాజుగారు చెప్పారు, ఇవాళ కలిసి ఉండట్లేదు ఎవరును, అందరం కలిసి ఇది మంది, ఇది ఒక వయసులేక కుటుంబం
అని చెప్పుకోవడానికి చక్కటి వేదికలు రేపు మనం డిసెంబర్ 21 నుంచి 31 వరకు చక్కగా పత్రిజీ ధ్యాన మహాయాగం మరి కైలాసపురిలో కడతాల్ దగ్గర కైలాసపురిలో జరుగుతుంది. అక్కడ అందరూ రండి, మనందరూ అక్కడ కలుసుకుందాం. అలాగే తర్వాత వెంటనే జనవరి 13, 14, 15 తేదీల్లో జాతవనంలో చక్కటి సంక్రాంతి సంబరాలు అక్కడ జరుగుతాయి. అక్కడ మనందరం మళ్ళీ కలుసుకొని అక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ, అలాగే వెంటనే ఫిబ్రవరిలో మనకి పత్రిజీ ఎంత బాగా ఇచ్చారు చూడండి. 3 నెలలు వరుసగా గొప్ప పండుగలు ఇవి. ప్రకృతి వ్యాలీలో మనందరం కలిసి హాయిగా సెలబ్రేట్ చేసుకుంటూ మనకు జీవితాన్ని ధన్యత వైపు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ మాస్టర్స్. పత్రి మహారాజ్ కి జై. పత్రి మహారాజ్ కి జై. పత్రి మహారాజ్ కి ధ్యాన జగత్ కి పిరమిడ్ జగత్ కి శాకాహార జగత్ కి. చూశారుగా మహాకరుణ ధ్యాన మహాచక్రం ప్రకృతి వ్యాలీ గురించి. సో ఇది ఎవరింట్లో పెళ్ళైనా సరే మనం అందరం ఒక వసుధైక కుటుంబంగా వెళ్ళాల్సిందే. మరి ఇది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఒక అద్భుతమైన పండుగ. మరి మహాకరుణ ధ్యాన మహాచక్రం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి బాధ్యతగా, అక్కడ సౌకర్యాల కోసం కాదు, మన కోసం, మనం శక్తిని పొందడం కోసం సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కూడా మనదే. మనమే కల్పించాలి. అది ఎవరింట్లో పెళ్ళి కాదు, ఎవరి సొత్తు కాదు, అది రాజుగారు ఒకరి బాధ్యత కాదు, మనందరి బాధ్యత. మనం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించుకుందాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం.